నాన్న ఈ హాలిడేస్ మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేయాలి. ఎక్కడెక్కడికో వెళ్ళాలి. అక్కడ బిల్లులు ఎవరు కడతాడే? వెళ్ళాలంట. సోది చెప్తా సోది. నాన్న కార్ తీసుకురావచ్చు కదా నాన్న. కారు పెట్రోల్ డబ్బులు ఎవడిస్తాడే? మీ తాత ఇస్తాడా? ఎవరు మూసుకున్నాడు హాయిగా బస్సులో ఎవడి సీట్లో వాడు కూర్చొని ఎంత ప్రశాంతంగా వెళ్ళొచ్చు. మీరు వచ్చేది హాస్టల్ నుంచి 5-6 రోజుల సెలవులు ఉన్నాయి. బాగా ఎంజాయ్ ఇంట్లో చేయండి. ఓకేనా? మామా చీకట్లో వెళ్తుంటే భలే హారర్ సినిమాలో ఉన్నట్టుంది కదా. పద. నానా నువ్వు కార్ తెచ్చుంటే నా ఫ్రెండ్స్ ముందు నేను హీరోలాగా ఫీల్ అవ్వని. చూసావా మామ, వాడు జీరో అని ఒప్పుకుంటున్నాడు. ఇంతలో ఇలాంటి చూసావా నేర్చుకున్నావు హాస్టల్లో. నీకు విషయం తెలుసా మామ, నాకు కార్ డ్రైవింగ్ వచ్చు తెలుసా? ఎక్కడ నేర్చుకున్నావురా? నేను మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ కార్ నడిపాను. ఇప్పుడు నిజం చెప్పురా. ఇప్పుడు నిజం చెప్పు. అది జోక్ చేశాను మామ. ఇక్కడ ఎవరికి నవ్వు రాలేదు. పోనీ అంటరా. పదండి, బస్సు ఇంకొద్దిసేపట్లో వచ్చినట్టే ఉంది. ఓకేనా? జాగ్రత్త. అరే అన్ని సర్దుకొని వచ్చావా? బ్యాగులు అవన్నీ పెట్టెలో తాళం వేసి వచ్చావా? ఏంటో అంటావు, అన్ని పోగొడతా ఉంటావు. వెనకేదో సౌండ్ అవుతుందిరా. ప్రాంక్ రా. పెద్ద హీరో బుర్ర నడిపావు కదరా, ఇంతదానికి భయపడతావా? అదే పేర్లేదులే, నడు. అయినా మన దగ్గరికి ఎవరు వస్తారా? మనమే అసలు హీరో లాగా ఉంటారు. ఏమంటావు? నాన్న ఇంకెంతసేపు? ఒక పని చేయరా, ఫ్లైట్ పంపిస్తా, దాన్ని ఎక్కువచ్చేసాయి. ఎరా బర్గర్లు పిజ్జాలు తింటావు, ఆ మాత్రం నడవలేవా? ఈ ప్రాంక్ కూడా నువ్వే చేసావా నాన్న? నేనా ప్రాంకా? ఏం మాట్లాడుతున్నావురా? ఒరే ఇది మన ఇల్లారా, స్ట్రీట్ లైట్ పోతే నన్నేం చేయమంటావు? కరెంటు బిల్లు నాకు వస్తుందని ఆఫ్ చేస్తాను అనుకున్నావా ఏంటి? నాడు ఎంత భయమో. అమ్మా ఒకరోజు నేను కూడా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక వీధిలో కరెంటు పోయింది. ఎంత ధైర్యంగా ఉన్నది సార్. పిల్లలు మీకు విషయం చెప్పనా? ఆగు. ఒరే బేసిక్గా నాకు కూడా భయమేరా. మీరున్న ధైర్యంతో నడుస్తున్నాను. ఇంకొంచెం దూరం వెళ్ళిపోతే బస్ స్టాప్ వస్తుంది. ఓకేనా? అదిగో స్ట్రీట్ లైట్ కూడా వచ్చి పోతూ ఉన్నాయి. భయపడకండి, పదండి. ఇక్కడ ఉందాం, బస్సు రాగానే వెళ్ళిపోదాం. ఓకేనా? జలుబు చేసిందిరా. అవును మామ, ఇవాళ చాలా బాగా చలి ఉంది. నేను స్వెటర్ తీసుకురావాల్సింది మర్చిపోయా. ఆల్రెడీ 4-5 స్వెటర్లు వేసినట్టే ఉంటారా, ఇంకెందుకు స్వెటర్? నువ్వే బాగుంటావు నాన్న. అసలు ముక్కుందా మూతుందా? వాట్ ఈస్ దిస్? నువ్వే ఏంట్రా టాయిలెట్టా? ఒరే చీకట్లో ఎక్కడైనా పోసుకోవచ్చు, అంటే ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పోయొద్దు. ఇప్పుడు తప్పదు కాబట్టి ఆ చాటుకెళ్ళు. దీనికి కూడా ఓవర్ యాక్షన్ చేస్తుంది. నాన్న అక్కడ ఎవరో ఉన్నారు. నాన్న అక్కడ ఎవరో ఉన్నారు. రే వీడు ప్రాంక్ చేస్తున్నాడు రా. రే ఎన్నిసార్లు రా, నేను ఆల్రెడీ చేసేసానుగా. రే ఇప్పుడు మనం అటు నుంచే కదా వచ్చింది. ఎవరుంటారు? అక్కడ ఎవరో ఉన్నారు నాన్న. అక్కడ ఎవరు లేరనుకో,
నేను అక్కడే వదిలేసి వస్తా. మామ వాడి మాటలు ఎందుకు పట్టించుకుంటావు మామ? పోనీ లేదా అంటున్నాడు కదా, టాయిలెట్ పోసుకున్నాడో లేదో. మీరు ఇక్కడ ఉండండి, పదరా. ఎవరో ఉన్నారా? ఏరా ఎక్కడున్నారు? నాకు కనిపించారు నాన్న. కనిపించారా? అవును. సరే ఎక్కడున్నారు? ఇక్కడనే ఉన్నారు. ఇక్కడ ఉన్నారా? అవును. సరే టాయిలెట్ పోసుకో, వెళ్ళి పోసుకో. అయిపోయింది అన్న. నాన్న అక్క అన్నది ఏరి? నిజం చెప్పండి రా, మీరందరూ కలిసి ప్రాంక్ చేయాలనుకున్నారా? కాదు నాన్న. మీరు షార్ట్ వీడియోస్ బాగా చూస్తున్నారు ఈ మధ్య. కాదు నాన్న. సరే సైలెంట్ గా ఉండు. పింకీ, పింకీ, రాహుల్, పింకీ, పింకీ. చీకట్లో ఆటలు వద్దమ్మా. పింకీ, రాహు, పింకీ. ఏంటో ఈ నైట్ షిఫ్ట్లు, ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ నాకు అసలు చేయాలనిపించట్లేదు అక్క. ఏం చేస్తావే? ఇంట్లో కూర్చొని చెక్క భజన చేసుకుంటావా? జాబ్ మానేస్తాక తల్లి ఆ మేనేజర్ గారితో చెప్పి డే షిఫ్ట్ లోనే వేయించుకోవాలి, లేకపోతే ఏంటి నైట్. ఆగు అక్క, ఎవరు వాళ్ళు? ఏమో ఎవరు మీరు? ఆగండి, ఎవరు మీరు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వదిలేయండి, వదిలేయండి, పాపను వదలండి. ఎవరు మీరంతా? దొంగ, వదలండి. ఆగండి, నాన్న వస్తారులే. దొంగలు వద్ద. అయ్యో పిల్లలు, అయ్యో దొంగలు, దొంగలు, దొంగ, దొంగ, దొంగ. రాహుల్, అయ్యో దొంగలు, దొంగలండి, పిల్లలు ఎత్తుకెళ్తున్నారు. దొంగలా? మీ పిల్లలేనా? పాప బాబమ్మా. అవునండి, వాళ్ళే అండి. దొంగలు ఎక్కడ పడుతున్నారండి? అదిగో అటే వెళ్తున్నారు. అమ్మా, రాహుల్, రాహుల్ ఊరుకు. వస్తున్నానమ్మా, డ్యూటీ ఇప్పుడే అయిపోయింది. ఏం భయపడకు, మామయ్య వచ్చేస్తారులే, వెళ్ళిపోవచ్చు. ఆగు, అక్కడ ఒక ఆంటీ ఉన్నారు, పోలీస్ ఆంటీ. రా ఆంటీ. ఏంటి భయపడుతున్నారు? ఏం జరిగింది? దొంగల భయపడకండి. అరే ఎవర్రా మీరు? వదలరా, వదలరా. అక్కడ రాచుకుందాం. రేపో మాపో రిటైర్ అయిపోతావు, పింఛన్ తీసుకోవాలని లేదా? పైకి పోతావు. రే నేను ఎలాగో పైకి పోతాను, నాతో పాటు మీ అందరినీ తీసుకెళ్తా. కబడ్దార్. మనకెందుకురా, పిల్లలు అడ్డుపోయారు, పోతారండి. రా.